మీరందరూ కూడా ఇది ఇంతకుముందు మీకు చెప్పే ఉంటాను నాకు తెలిసి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడను అనే వర్తమానంలోని కొన్ని విషయాలు మాట్లాడదాం. అపవాది సంఘంలో ఎలా పనిచేస్తుంది అనే దానికోసం ప్రవక్త మాట్లాడుతున్నారు. దాన్ని మనం కొద్ది నిమిషాలు చూద్దాం. ఒక అరగంట చూసి మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. సహోదరుడు నెవిల్ గురించి ప్రవక్త బ్రెనహం గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ నెవిల్ ఎవరు? బ్రెనహం గారి సంఘానికి ఇంకో మాటలో అసోసియేట్ పాస్టర్ గారు. గుర్తెట్టుకోండి అది కూడానా. ఇక్కడ నెవిల్ గురించి ప్రవక్త మాట్లాడుతూ ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ఈ ఉదయము ప్రసంగించుటకై నాలో ఉంచిన అంశం ఇచ్చట ఉదయమున ఆదివారం పాఠంగా దీన్ని బోధించాలని నా హృదయంలో దేవుడు పెట్టెనని నేను నమ్ముచున్నాను. ఓకే, దేవునికి చిత్తమైన ఎడల ఇది కొంచెం దీర్ఘ ప్రసంగంగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు కొంతకాలానికి ఇది నా చివరి ఆరాధనగా ఉండును. ప్రవక్త ఎలాంటి మాట మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు నెవిల్ గురించి చెప్తున్నారు. ఏమని? సహోదరుడు నెవిల్ పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు క్రింద ఈ మందిరం యొక్క బాధ్యతను వహించుటకు నియమించబడాను. అర్థమవుతుందండి? నెవిల్ అంట దేనికి నియమించబడ్డాడు? మా స్కూల్లోని ప్రతిరోజు ప్రేయర్ టైంలోని కొన్ని అంటే చిన్న చిన్న పిల్లలకి యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఒకరు ప్రేయర్ చెప్పాలి, ఒకరు మోరల్ చెప్పాలి, ఒకరు పద్యం చెప్పాలి, ఒకరు జీకే చెప్పాలి, ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఆ చక్కగా ఒక్కొక్క క్లాస్ వచ్చి వాళ్ళు 4-5 పిల్లలు వచ్చి చక్కగా చెప్తుంటారు. నిన్నైనా స్కూల్ మొన్న కూడా అలాగే వచ్చి ఒక చెప్తున్నప్పుడు మధ్యలో ఒక న్యూస్ రీడింగ్ కూడా ఉంటుంది. ఆ న్యూస్ రీడింగ్ టకటకను చదువుకుంటూ అయిపోయిన వెంటనే మా సార్ ఏం చేశారంటే ఒక క్వశ్చన్, ఆ న్యూస్ నుంచి ఒక క్వశ్చన్ అడిగేశారు. ఎవరు చెప్పలేదు, అందరూ చూస్తున్నారు. ఫస్ట్ క్లాస్ చదువుతున్న పిల్లాడు, స్కూల్ పెట్టి ఎన్ని రోజులు అయిందండి? మనకి 1 మంత్ అవుతుంది ఇంచుమించు, అంతే కదండి. ఫస్ట్ క్లాస్ అనగానే మీకు అర్థమవుతుంది, కొత్తగా అడ్మిషన్ అయ్యారు వాళ్ళు. స్కూల్ వాతావరణం కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా స్కూల్ వాతావరణం పూర్తిగా అవగాహన ఉండదు. వాడు ఇలా అన్నాడు అంటే చెప్పరా అన్నాడు. టక్కన జవాబు చెప్పాడండి. మా హెచ్ఎం సార్ ఆశ్చర్యపోయారు. ఫోన్లేండి, న్యూస్ చదువుతున్నప్పుడు మీరు 300 మంది పిల్లలు, అందులోని 300 మంది పిల్లల్లో కనీసం ఒక్కడైనా విన్నాడని నేను సంతోషిస్తున్నానని అన్నారు. ఇది అంతే ఇది కూడా. ఇప్పుడు నేను ఒక మాట చదివాను. ఏమని చదివాను? సహోదరుడు నెవిల్ పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు క్రింద ఈ మందిరం యొక్క బాధ్యతను వహించుటకు నియమించబడాను. ఎందుకు నియమించబడ్డాడు చూసుకోండి. పరిశుద్ధాత్మ శక్తి కింద నడిపింపు. తర్వాత గనుక మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుచున్నది ఏమనగా, అతడు ఈ వర్తమానమును విశ్వసించుచు నేనెట్లు బోధించదనో అట్లే అతను బోధించుచున్నాడు. హల్లెలూయా. అది ఒక సేవకుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని పులిపీటికి ఇచ్చాడు అంటే ఆ సేవకుడు ఏం గ్రహించాలి తెలుసా అండి? మొట్టమొదటిగా ఆ నడిపింపు ఎవరికైతే ఇవ్వడానికి ఇస్తున్నాడో ఆ వ్యక్తి కూడా నేను కలిగి ఉన్న ప్రత్యక్షతను కలిగి ఉన్నాడా లేదా అనేది చూడాలి. అందుకే పులిపీటిని ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు. ఈవెన్ సంఘంలో ఉన్న వాళ్ళకి కూడా. బయట వచ్చినట్టు సేవకుల గురించి సంగతి పక్కన పెట్టండి, సరే అండి. ఇప్పుడు నెవిలు ఏం కలిగి ఉన్నాడంట? అతను ఈ వర్తమానం విశ్వసించుచున్నాడు, మొదటిది. రెండోది, నేను ఎట్లు బోధించదనో అట్లే అతను బోధించుచున్నాడు. సరే, ఆ ప్రత్యక్షత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మానవులుగా మేము తప్పిపోవచ్చు కొన్నిసార్లు, సరే. దేవుడు ఎన్నడూ తప్పిపోడు, అంతేనండి. పులిపీడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ సేవకుడు కానీ ఆ వ్యక్తి కానీ ఏ వాక్యం కలిగి ఉంటున్నాడు? ప్రవక్త చెప్పారు, అనేక మంది పెద్ద పెద్ద సేవకులు వర్తమానంలో ఉండి దేవుని అభిషేకము కింద నడిపించబడుతున్నటువంటి సేవకులు వాళ్ళెంతో చాలాసార్లు చెప్తూ ఉంటారు, పులిపీటి ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు, పులిపీటల్ని ఎవరు పడితే వారికి ఇవ్వకూడదు, వారు ఏ ఆత్మచేతగా నడిపించబడుతున్న వివేచించాలి, అంతేనండి. ఒకసారి కేవి మారుగ్ గారు ఆయన సౌత్ ఆఫ్రికా, మొత్తానికి ఆఫ్రికా ఖండం ట్రిప్ వెళ్ళేటప్పుడు ఆయన గమనించిన విషయం ఏంటంట,
అక్కడ ఎవరిని కూడా గెస్ట్ స్పీకర్ల కింద అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వెంటనే పులిపిటి దగ్గరికి వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళకి పులిపిటి ఇవ్వరంట. దానికంటే ముందు వాళ్ళతో మాట్లాడి అసలు మీరు ఏ ప్రత్యక్షత కలిగి ఉన్నారు, మీరు ఏ వాక్యాన్ని కలిగి ఉన్నారు, మేము కలిగి ఉంటున్న వాక్యాన్ని మీరు కలిగి ఉన్నారా లేదా, ఇవన్నీ టాలీ చేసుకున్న తర్వాతనే అప్పుడు పులిపెట్టేస్తారు. ఒకవేళ ఏదో చిన్న చిన్న భేదాలు ఏమున్నాయనుకోండి, నిర్మోహమాటంగా ఇవ్వరంట. అర్థమవుతుందండి? ఇది నిజంగానే ఎందుకు అంటే జాగ్రత్త చూడండి. ఈ పులిపీటు ఉండే ఈ స్థలం ఏంటో తెలుసండి, ఇది సీడింగ్, విత్తనాలు జల్లేది. విత్తనాలు విత్తువాడు అనే ఉపమానం మనం చూసాం కదా. కాబట్టి విత్తుకుంటూ వెళ్ళిపోవడం ఎవరంటే సేవకుడు. ఇప్పుడు ఆ విత్తనము సేవకుడు నోటంబడి వస్తున్న మాట అనే అదే కదా విత్తనము. అది వాళ్ళ హృదయాల్లో పడుతూ ఉంటుంది, అది పట్టి నాటబడుతుంటుంది, అది విత్తనమే వేస్తున్నాడు. కాబట్టి ఆ వేసే వ్యక్తి ఎలాంటి వాడు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సేవకుడు ఏ ఆత్మ కలిగి ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. ఒక సంఘానికి మనం వెళ్తున్నప్పుడు ఆ సంఘంలో ఉన్న సేవకుడు ఎలాంటి వాక్యాన్ని కలిగి ఉన్నాడు, ఏ ఆత్మచేత నడిపించబడుతున్నాడు అనేది నువ్వు తెలుసుకోకుండా నువ్వు వెళ్ళి వస్తూ ఉన్నావు అని అంటే అక్కడ నువ్వు ఆల్రెడీ ఎలాగైపు సాతాను చేత పట్టబడే ఉన్నట్టే. ప్రవక్త ఏమన్నారు, నువ్వు ఒక సంఘానికి వెళ్ళేవు అని అంటే అక్కడ సేవకుడు ఏ వాక్యాన్ని కలిగి ఉన్నాడు, ఏ ఆత్మను కలిగి ఉన్నాడు వివేచించాలి అన్నాడు. మరి ఇప్పుడు పులిపీడి దగ్గరికి వచ్చినప్పుడు నెవిల్ వచ్చి వాక్యాన్ని బోధించి బ్రనహాం గారు ఎక్కడికెక్కడికో వెళ్తుంటారు. ఆయా ప్రదేశాలు ఆయా ప్రాంతాలు నెలల తరబడి టూర్లు ఉంటాయి ఆయనకి. వెళ్ళి వచ్చి మరలా అతను వచ్చి బోధించే వాక్యాన్ని ప్రకటిస్తుంటాడు. జెఫర్సన్ విల్లో తనకు ఉన్నటువంటి సంఘానికి వచ్చి వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. బోధిస్తూ ఉన్న సమయంలోని ఇప్పుడు బ్రనహాం గారు బోధిస్తున్న బోధకి ఇతను ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చి కనబడుతూ ఉంటారు, 2 నెలలకు ఒకసారి కనబడుతుంటారు, లేదా మరి నెలలోని 4 వారాల్లో ఒక 2 వారాలు బ్రనహాం గారు బోధించి మిగతా వారాలు ఎక్కడ సువార్తకు బయటికి వెళ్ళి ఉండొచ్చు. ఈ 2 వారాలు నెవిల్ పులిపిడి దగ్గరకు నిలబడి వాక్యం బోధిస్తూ ఉంటాడు. వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఈ కాలానికి విలియం మ్యారన్ బ్రనహాం గారు ప్రవక్తను బోధించవచ్చు, బోధించకపోవచ్చు. కానీ 7వ దూత ఒక ప్రవక్త ఉన్నాడని, అంతేనండి, మలాకీ గ్రంథం యొక్క నెరవేర్పు మనం కలిగి ఉన్నామని ఎవరు బోధిస్తుండాలి? నెవిల్ బోధించాలి. అంతేనండి. అది ఖచ్చితంగా ఏంటిది, ఇది ఏ ప్రత్యక్షత అంటే బ్రనహాం గారు ఏ ప్రత్యక్షత కలిగి ఉన్నారో ఆ ప్రత్యక్షతను అతను కూడా కొనసాగిస్తున్నాడు. అది అక్కడ పులిపిటికి ఇవ్వడానికి మనం చూసుకోవాల్సిన కార్యం అనమాట. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ టైంకి పబ్బం గడుపుకోవాలనేసి ఉంటాయి కదా, కొన్ని అర్జెంట్ షెడ్యూల్స్. ఇలాంటి షెడ్యూల్స్ ఇలాంటి సమయంలోని మరి ఇప్పుడు మరి బిజీ కాబట్టి ఈ టైంలో అవ్వదు కాబట్టి పలానా పాస్టర్ గారిని పంపిద్దాం, పలానా పాస్టర్ గారికి చెప్పేస్తాను, లేదా పలానా మా సంఘంలో పలానా బ్రదర్ ఉంటారు అతను చెప్పేసి ఈ టైంకి కొంచెం టైము బ్రదర్ నాకు అవ్వట్లేదు, కొంచెం ఇది చూసి ఇలా చేసేయండి అని చెప్పేసుకుంటుంది. అక్కడే రాంగ్ స్టెప్ పడిపోతుంది. అక్కడే ఏమైపోతుంది అని అంటే ఆ స్పిరిట్ అక్కడ లీడ్కి వెళ్తుంది. కొంతమంది ఇగో ప్రవక్త ఇప్పుడు కొద్ది నిమిషాలు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం, ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ గనుక మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుచున్నది ఏమనగా, అతను ఈ వర్తమానమును విశ్వసించుచు నేనెట్లు బోధించేదని అట్లే అతను బోధించున్నాడు. నిజము, సహోదరుడు నెవిల్ ప్రసంగమును వినుటకు ఇదే తగిన స్థలమని మీరు ఇష్టపడిన ఎడల ఏ సమయంలోనైనా ఇచ్చటకు వచ్చి మీరు ఆలకించవచ్చును. హల్లెలూయా. సహోదరుడు నెవిల్ ఖచ్చితంగా మీకు మేలు చేయనని నేను నిశ్చయంగా చెప్పుచున్నాను. సంఘ కాపరి, అతను ఆ అసోసియేట్ పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి గురించి ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అతడు యేసుక్రీస్తు యొక్క గొప్ప సేవకుడు. హల్లెలూయా. నేను చిన్న బాలునిగా ఉన్నప్పటి నుండి ఆర్మన్ నెవిల్ని నేను ఎరుగుదును. అతనిలోనే అసలు కొంచెం కూడా ఏ మార్పు లేదు. కానీ అతడు ఇంకా దేవునికి దగ్గరగా వచ్చెను. అతనిని నేను మొదటిసారిగా చూసినప్పుడు నాకు గుర్తున్నది, నేను తన మెథడిస్ట్ వేదికపై ప్రసంగించుటకు ఆహ్వానించుచున్నప్పుడు అతన్ని చూశాను. నేను ఈ మందిరమునకు తిరిగి వచ్చినప్పుడు ఏదో ఒక దినమున నేను అతనికి యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చేదనని చెప్పాను. ఇప్పుడు ఒక అసలైన యోధునిగా ఈ వర్తమానంలో ఇచ్చట ఉంటూ ముందుకు సాగిపోచున్నాడు. హల్లెలూయా. సహోదరుడు నెవిల్ ఎన్నో ఒత్తిళ్ళు మరియు మనోవేదనలు గుండా ఎదుర్కొనుచూ వచ్చాను. కానీ వాటన్నింటినీ మందిరమందు అతను చూపించుకోడు. నెవిల్ అంటే ఏం చేస్తున్నాడు?
తనకి ఎలా ఉంది? నెవిల్ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? ఒత్తిడిలో ఉన్నాడా? బ్రహ్మం గారు సేవలో ఉన్నప్పుడు ఎందుకు ఒత్తిళ్ళు రావాలి? బ్రహ్మం గారు మహాప్రవక్త, అంతేనండి. ఒత్తిళ్ళు ఎందుకు? ఆ హట్టిరైట్ సిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు కోరుకో, నీకేం కావాలో కోరుకో, డబ్బు కావాలా, ధనము కావాలా, ఏం కావాలో చెప్పు, దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని పలుకుతున్న అదే ప్రవక్త ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా. మరి ఆ ప్రవక్త పక్కనే నెవిల్ ఉన్నాడు కదా. మరి నెవిల్ ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ఏ ఇబ్బందులు, ఇరుకులు ఏమి లేకుండా, ఎటువంటి ఒత్తిళ్ళు ఏమి లేకుండా హ్యాపీగా ఉండాలి. కానీ ఎలా ఉన్నాడంట? సహోదరుడు నెవిల్ ఎన్నో ఒత్తిళ్ళు మరియు మనోవేదనలు గుండా ఎదుర్కొనుచూ వచ్చాను, కానీ వాటన్నింటినీ ఈ మందిరమందు అతడు చూపించుకోడు. ప్రజలు తమ జీవితములలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొనుచున్నారో చూచే ఒక చిన్న దృష్టిని ప్రభు నాకు అనుగ్రహించుట వలన వాటిని నేను తెలుసుకోగలుగుచున్నట్లుగా ఇతను కూడా ఎలాంటి సమస్యలను ఎదుర్కొనుచున్నాడో నేను తెలుసుకోగలను. ఏం బ్రహ్మం గారికి వచ్చి నెవిల్ ఏం చెప్పట్లేదు అక్కడ. బ్రహ్మం సహోదరుడా, నా పరిస్థితి ఇలా ఉంది, నా ఇంటి పరిస్థితి అలా ఉంది, నాకు అలాంటి సమస్యతో సతమతం అవుతున్నాను అనేసి బ్రహ్మం గారికి వచ్చి ఆయన చెప్పట్లేదు. బ్రహ్మం గారికి దేవుడిచ్చిన వరం ఉంది. ఆయన గుర్తిస్తున్నాడు ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరి ఆర్థిక స్తోమతలు ఎలా ఉన్నాయి, ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా దేవుడు అతనికి బయలుపరుస్తున్నాడు. నెవిలుకి వచ్చేసి తనకున్నటువంటి సమస్యలు వచ్చి నెవిలు బ్రహ్మం దగ్గరికి వచ్చి చెప్పలేదండి. ప్రవక్త ఇక్కడ ఏం చెప్తున్నాడు? చిన్న దృష్టి, దేవుడంట ఒక చిన్న దృష్టిని ప్రభు నాకు అనుగ్రహించటం వలన వాటిని నేను తెలుసుకోగలుగుచున్నట్లుగా ఇతను కూడా ఎలాంటి సమస్యలను ఎదుర్కొనుచున్నాడో నేను తెలుసుకోగలను. అలాంటి తీవ్రమైన వాటిని అతను ఎదుర్కొనుచుండెను, తీవ్రమైన వాటినే కనుక అతడు ఎన్నో భారములను, ఒత్తిళ్లను మరియు అనేక సమస్యల క్రింద ఖచ్చితంగా వెలుచున్నాడు. ఎవరండి ఇతను? సంఘశాఖలో పనిచేస్తున్న సేవకుడా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఒత్తిళ్ళు, ఒత్తిళ్లను అనేక సమస్యల కింద ఖచ్చితంగా వెలుచున్నాడు. అతడు వాక్యమును తీసుకొని వచ్చుచున్న రీతిగా ఇచ్చటనున్న ప్రజలకు మీరు మోషే చేతులను ఎత్తి పట్టుకున్న యెహోషువ, కాలేబుల వలె ఇతనిని ఎత్తి పట్టుకోండి. అది ప్రవక్త చెప్తున్నారు. చూసారా? అన్నిటికంటే మిన్నగా చేయాల్సింది ఏమిటి అంట? ఒకరినొకరు ప్రేమించుకోండి అంటున్నాడు. ఒకరినొకరు ప్రేమించండి, ఒకరిని ఒకరు ప్రేమించండి. దెయ్యము ఏమి చెప్పుటకు ప్రయత్నించినను దాన్ని లెక్క చేయవద్దు. సరే, దెయ్యము అసలు దెయ్యం వచ్చి నీ చెవుకడికి వచ్చి చెప్తుందా? దెయ్యము నువ్వు పడుకొని ఉన్నప్పుడు దెయ్యం ఇలా వచ్చి లేపి లేగు అనుచి నీతో మాట్లాడుతుందా దెయ్యము? ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు తన మహిమ నిమిత్తము కొన్ని శరీరాలను దేవుడు వాడుకుంటాడు అన్నాడు ఆయన. అంతేనండి. అలాగే సాతాను కూడా తన మహిమ నిమిత్తము కొన్ని శరీరాలను వాడుకుంటుంది అన్నాడు ఆయన. ఏమిటి దాని అర్థము? దేవుడు ఎలాగైతే తన మహిమ నిమిత్తము శరీరంలో నివసిస్తున్నాడో దెయ్యము కూడా శరీరాల్లో నివసిస్తుంది అన్నాడు ఆయన. ఇదే అది. దెయ్యం ఏమి చెప్పడానికి ప్రయత్నించిన దాన్ని లెక్క చేయవద్దు. దెయ్యం అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? దెయ్యం పందుల్లో ఉందా లేదా అండి? ఆ పందుల్లో ప్రవేశించిందా లేదా? ప్రవేశించక మునుపది ఎక్కడుంది? సరే, మీరందరూ ఒక పెద్ద గొప్ప మధురమైన గుంపుగా ఇప్పుడు ఉన్నారు. కానీ సరే, ఇప్పుడు మీరందరూ కూడా ఒక మధురమైన గుంపుగా ఉన్నారు, ఐక్యమత్యంతో, ఏకాత్మతోను, ఏక మనసుతో ఉన్నారు. కానీ నా హెచ్చరికను గుర్తించుకోండి. హెచ్చరిక అంటున్నాడు ప్రవక్త. అందుకే మీరు అందరు సంతోషంగా ఉన్నారు. మనం జరిగినది నాకు చూస్తే చాలా సంతోషం అనిపించింది. నాకు తెలియదు, మేము ఫిక్స్ అయిపోయాం. అప్పటికి యోహాన్ బ్రదర్ గారు చెప్పేసాం మేము, క్యాటరింగ్ సంబంధించింది. అవసరమైతే ఎవరో ఒక బ్రదర్ అక్కడ ఉండి అవన్నీ తీసుకొచ్చేలా ప్లాన్ చేసేసుకున్నాం. ఇంటికి వెళ్ళాం, ప్రభరాత్రి భోజనం కదా ఆ రోజు. ఇంటికి వెళ్ళాను. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి రిపోర్ట్ వచ్చింది, ఇలాగా సిస్టర్స్
నేను అన్నాను అప్పటికి, అలా సిస్టర్స్ ప్లాన్ చేస్తున్నారండి అనేసి అంటే, బ్రదర్కి వద్దండి అనేసి అంటే, లేదండి వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే అన్నారండి అన్నాడు. ఒక ఆశ్చర్యం వేసింది. మంచిది, మంచి వాతావరణం, సరే అని చెప్పి నేను కూడా వెంటనే దాన్ని ఒబే చేశాను. ఇలాంటి వాతావరణము ఇప్పుడు ప్రారంభమైంది, ఇది కొనసాగించబడాలి. కొన్నిసార్లు మీకు చిన్న చిన్న అంటే ఐటమ్స్ విషయంలోనో కొంతమంది బర్డెన్ అవ్వచ్చు, కొంతమంది ఈజీది అవ్వచ్చు, ఇటు చిన్న చిన్న మనస్పర్ధ ఇవి ఉంటాయి. ఈ చిన్న చిన్న మనస్పర్ధలతో మనము పొందుకుంటున్న బహుమానాన్ని పోగొట్టుకోకూడదు. అర్థమైంది కదండి? అది పోగొట్టుకోకూడదు. ఉంటాయి, అది మనసులోని మనకి బాధ కలిగించవచ్చు, కానీ ఆ బాధని మనం ఏం చేయాలి అని అంటే ప్రభువుకి అప్పచెప్పాలి. అంతే, అప్పచెప్పి సంతోషంతోనే ఉండాలి తప్ప అదేదో నీకు చిన్న లోపల ఏదో చిన్న వ్యతిరేకత అనేది కలిగింది కదా, దానిని పట్టుకొని నువ్వు దాన్నే పట్టుకొని ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే వాక్యంలో నువ్వు ఆనందించలేవు. అది కానీ దాని పక్కన పెట్టి ఒకసారి అంతే, మరలా ఆ మార్గంలోకి వచ్చి ముళ్ళు గుచ్చుకుంది, నడుచుకుంటూ వెళ్తున్నావు, వెళ్ళాల్సిన మార్గం నీకు ఒక టార్గెట్ ఉంది, వెళ్తున్నావు, ముళ్ళు ఏవో గుచ్చుకుంది కదా అని చెప్పేసి అక్కడే కూర్చునిపోయి రోజంతా అక్కడే ఉండిపోయి అక్కడ ఇంకా నేను వెళ్ళను అనుకుని ఉండిపోతే నువ్వు గమ్యానికి వెళ్తావా? చేరుకోవు. కాబట్టి ఆ ముళ్ళుని తీసి పడేసి కొంచెం రెస్ట్ తీసుకో, కొంచెం ఉపశమనం పొంది ఆ తర్వాత 2 అడుగులు వేసుకుంటావు, అడుగు మీద అడుగు వేసుకుంటూ గమ్యానికి ఏదో రోజు చేరుకుంటాం. అంతే ఇది కూడానా. ఇలాగ ఇది వచ్చి మన నెక్స్ట్ టైం నేనైతే ఇది చేయను, నెక్స్ట్ టైం నేను ఇలా అయిపోతాను, నాకు వద్దు, మొన్న నేను చాలా ఇదయ్యాను అదే అయ్యాను కాకుండా కొంచెం ఇక్కడ ఇది ప్రారంభమైనప్పుడే మీరు ఆగిపోతే ఎలాగా? ప్రారంభమైనప్పుడు ఆగిపోకండి. మీకు నేను చిన్న బూస్టింగ్ కోసం ఈరోజు కొన్ని విషయాలు తీసుకుని వస్తున్నాను. సంఘం నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, సంఘము ఒక మెచ్యూరిటీ దగ్గరికి వచ్చింది అనడానికి ఇది ఒక రుజువు. నేను మీకు అందరూ సిస్టర్స్ బ్రదర్స్ మీ ఇంటి దగ్గర చెప్పండి, ఒక్కొక్కరు ఒక ఐటమ్ చేసుకొని రండి అని చెప్పలేదు కదా. నేను మీ అంతని మీరే అన్నప్పుడు అది నేను ఎలా తీసుకుంటున్నాను, మెచ్యూరిటీకి వచ్చింది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. కానీ అది ఎక్కువ కాలం కొనసాగాలి. ఎంతకాలం? అది ఎత్తబడేంత వరకు అండి, ఎత్తబడేంత వరకు ఈ ఐక్యత ఉండాలి. కానీ ఈ ఈవెంట్ జరిగిన రోజు మీరు ఇలాగ ఉండి ఈ ఐక్యత అనేది, ఈ యూనిటీ అనేది చూసి దెయ్యం మాత్రం సహించలేదు. అది ఇప్పటికల్లా ఎన్ని రంగులు మార్చాలో, ఎంతగా అది మన మీద దాడి చేయాలో దానికోసం కొన్ని కసరత్తులు చేసే ఉంటుంది. చూసండి ఇక్కడ ప్రవక్త ఏమంటున్నా చూడండి, ఇంకా మీరందరూ ఒక పెద్ద గొప్ప మధురమైన గుంపుగా ఇప్పుడు ఉన్నారు, కానీ నా హెచ్చరికను గుర్తుంచుకోండి. ఎవరు చెప్తున్న మాట ఇది? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. గమనిస్తున్నారా? సాతాను ఈ విధంగానే ఉండునట్లుగా మిమ్మల్ని ఉండనివ్వడు. ఆ సిస్టర్ గారికి సింపుల్గా అప్పడాలే నాకు చికెన్, అర్థమవుతుంది కదండి. ఇవి ఎక్కువసేపు ఉండనివ్వడు సాతానుడు. సరే, ఎన్నోసారి ప్రభరాత్రి భోజనం గురించి చెప్తున్నప్పుడు మనం అందరము కూడా క్రీస్తు శరీరం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తము ఆయా అవయవములుగా క్రీస్తు శరీరంలో పెట్టబడి ఉన్నాం మనం. కాబట్టి నువ్వు కన్ను అయితే కన్ను పనే చేయాలి, అంతేనండి. కన్నుకే బాధ ఉండదు. పాదాన్ని నేను ప్రతి ముళ్ళు నాదే, ప్రతి పేడ నాదే, ప్రతి చెత్త నాదే అంటవదు. సరే, కన్ను చూడబట్టే నువ్వు క్షేమంగా వెళ్తున్నావు, అది కూడా గుర్తెట్టుకో. అంతేనండి. సపోజ్ సరే, కాలు ఏమనుకుంటుంది, నువ్వు అలా నీవైతే సింపుల్గా అన్ని చూడడం తప్ప ఏం పని లేదు నీకు. నేను ఎంత భయంకరమైన ముళ్ళ దగ్గర కాలేస్తున్నాను, రాళ్ళు దగ్గర కాలేస్తున్నాను, అంత ఇలాగా నాకనిసి అంటే, సరే అయితే నేను కన్ను మూసుకుంటానులే అంతది. ఇలా కన్ను మూసింది, ఇలాగా గాజు పెంకులు గుచ్చుకున్నాయి. అప్పుడు అంటే అది కన్ను నువ్వు చూస్తూనే ఉండు, నువ్వు అప్పడాలు వేస్తూనే ఉండు, అలాగనమాట.
తర్వాత చూడండి, అంటే ఇది సాతాను ఎక్కువసేపు ఇలా ఉంచదు ఈ ఆనందాన్ని. అమ్మో మళ్ళీ ఏదో మీటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ మాకే వస్తుంది, వద్దు. ఒకవేళ నిజం చెప్తున్నాను, మీకు ఎప్పుడైనా ఇబ్బందిగా ఉంటే మనకి ఒక ఐటెం ఏదైనా తయారు చేసేది కొద్ది కష్టమైనది ఏదైనా అనిపిస్తే మనం చక్కగా బయట నుంచి తెప్పించుకుందాం. దేవుడు మనకు సిటీ మధ్యలో ఎందుకు ఉంచాడు అంటే ఇలాంటివన్నీ అవైలబుల్గా మనకు ఉంచాడు. మన బడ్డెని తీసుకోకుండా సింపుల్గా ఏముంటే అది చేసుకొని చక్కగా ఇలాగే చేసుకోవడం అనేది మంచిది. మనం ఆ హోటల్ ఫుడ్ నుంచి కొంచెం కంప్లీట్గా మన హోమ్ మేడ్ దగ్గర రావడం అనేది మంచిది, మంచి వాతావరణం కూడా. హల్లెలూయా. సరే, జాగ్రత్త చూద్దాం. కానీ నా హెచ్చరికను గుర్తుంచుకోండి. గమనిస్తున్నారా? సాతాను ఈ విధంగా ఉండునట్లుగా మిమ్మల్ని ఉండనివ్వడు. లేదండి, తన లక్ష్యాన్ని సాధించడానికి సాతాను తన మనిషిగా ఎవరినైనా ఒకరిని తీసుకుని వచ్చి ప్రతి ఒక్క దానిపై సాతాను తన గురిపెట్టి ఉంచును. సరే, తర్వాత చూడండి, సాతాను సంఘంలోనికి ఎవరినైనా ఒక విమర్శకుణ్ణి లేదా అవిశ్వాసాన్ని తీసుకొని వచ్చి మీ యొద్ద కూర్చొని మెల్లగా మీతో సహవాసం చెయ్యును. అదండి, ఇది ఈ స్పిరిట్గా నీ పక్కన ఉన్నది అంటే పక్కనుంటే నీ పక్కన సహోదరుడు ఉంటాడు, నీ పక్కన సహోదరుడు ఉంటాడు. అక్కడ వాళ్ళ గురించి చెప్పట్లేదు, నువ్వు వాళ్ళ గురించి నా పక్కన కూర్చున్నాడు అనమాట అనడం కాదు. ఎవరు పైన మనం ఏం చెప్పుకున్నాం? తన లక్ష్యాన్ని సాధించడానికి సాతాను తన మనిషిగా ఎవరినైనా ఒకరిని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కదానిపై సాతాను తన గురిపెట్టి ఉంచును. సాతాను సంఘములోనికి ఎవరినైనా ఒక విమర్శకుడిని, ఎవరిప్పుడు ఆ వ్యక్తి? విమర్శకుడు లేదా అవిశ్వాసాన్ని తీసుకొని వచ్చి, విమర్శకుడు పక్కన ఉంటాడు, అవిశ్వాసం నీలో ఉంటుంది. రెండిటికి తేడా ఉంది. ఇప్పుడు ఉందండి, విమర్శించేవాడు నీ పక్కన ఉంటాడు. వాడు ఏం చెప్తుంటాడు? ఆ రోజు జరుగుతున్న ఈవెంట్ కానీ, ఆ రోజు జరుగుతున్న కూటమి కానీ, ఈ వాక్యం పులిపిడి దగ్గర నుంచి వచ్చిన వాక్యం గురించి కానీ, లేదా సేవకుడు గురించి కానీ, లేదా సంఘంలో ఎవరు సహోదరుడి గురించి కానీ, లేదా సంఘంలో ఎవరు సహోదరి గురించి కానీ, ఏదో ఒక బలహీనతలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలు ఏముంటాయి, అవి గుసు. మొన్న మనం ఒకసారి చెప్పుకున్నాం, ఇంకొక ప్రభురాత్రి భోజనం రోజున, కేవలం సంఘం దగ్గర కూర్చుంటే మాత్రమే కాదు, ఫోన్లు కూడా వెళ్ళిపోతుంటాయి. అంతేనండి, ప్రవక్త చెప్పాడా లేదా? ఆ గంటల తరబడిన ఆ ఫోన్ సంభాషణలు ముందు ఆపివేయండి అన్నాడు ఆయన, అన్నాడా లేదా? అలా ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఇలాంటి స్పిరిట్తో నువ్వు అది వచ్చిన వెంటనే చేయాలి, కట్ చేయాలి. అసలు నువ్వు కట్ చేయకుండా కొంచెం అవకాశం ఇచ్చేవంటే అవకాశం ఇచ్చింది అవ్వ. అంతేనండి. మరి ఇప్పుడు అవ్వ అవకాశం ఇచ్చినప్పుడు అవ్వ జీవితం ఏమైనా దేవుడు ఆమెని నిత్యత్వానికి వారసులుగా పాపం చేసిన తర్వాత కూడా ఉంచేసాడా అని అంటే లేదు, సహవాసం నుంచి దూరం అయిపోయింది. అంతేనండి, అదే జరుగుతుంది. దేవుడు మొదట ఏ కార్యం ఏ క్రమంలో చేస్తాడు అదే కార్యాన్ని అదే క్రమంలో అదే విధంగా చేస్తాడు అందరికి కూడా. చూడండి, ఇది చాలా భయంకరమైనటువంటి స్పిరిట్. ఇది ఇప్పుడు అది పక్కన ఉంటుంది, వ్యక్తి రూపంలో ఉంటుంది. కానీ ఇంకొకటి ఆయన చెప్తున్నాడు, అవిశ్వాసం. ఇప్పుడు అవిశ్వాసము, వాడి దగ్గర ఉన్న అవిశ్వాసంతో వచ్చి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఈరోజు పాస్టర్ గారి కోసం చెప్పి పెట్టుకున్నారు ఈ కూటం. ఇది కూడా జరుగుతాయి. ఆ స్క్రూ లూజులు ఉంటాయి అన్నాను కదా ఇందాక. అలాగే ఇంకేమైనా ఉండొచ్చు, ఏదో ఒక రీజన్ ఉండొచ్చు. ఈ స్క్రూలు అన్నీ కూడా టైట్ అవ్వాలి. ఆ స్పిరిట్ నీ దగ్గరికి వచ్చినప్పుడు అఫ్కోర్స్ నువ్వు వచ్చిన వెంటనే ఇప్పుడు ఇది మనకేంటిది, ఒక కీ ఓపెన్ అయ్యింది. ఈ ఆత్మ ఇలాంటి వ్యక్తి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి లోపల ఉన్న ఆత్మ ఇది అని చెప్పి నువ్వు నాతో మాట్లాడొద్దు అని చెప్పాల్సిన పని లేదు. నువ్వు దూరంగా ఉంటే చాలు, ఇంకో అవకాశం ఇవ్వకుండా ఉంటే చాలు. అంతేనండి. ఆ మాటల యొక్క ఆంతర్యం ఏంటనేది నువ్వు గ్రహించి నీకు నువ్వుగా దూరంగా ఉంటే చాలు. నువ్వు ఇంకా వినాలి, అబ్బా బాగుంది నిజమే, అలాగా అవతల వ్యక్తి అలాగ అనేసరికి నువ్వు దానికి అవును నిజమే నేను గమనించాను అన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎంటర్ అయిపోయింది.
అలా జరిగిన తర్వాత సాతాను నీలో కూడా అవిశ్వాసం, ఇప్పుడు నువ్వు ఎవరితో షేర్ చేసుకోలేవు, కానీ నీకు నువ్వే కుమిలిపోతుంటావు. నాకే ఇలాగ అవుతుందా, మీతో ఎవరికి అవుతుందో లేదో తెలియదు, మరి నాకెందుకు ఇన్ని తప్పులు కనబడుతున్నాయి. ఇప్పుడు ఎవరితో చెప్పుకుందామంటే నన్ను ఏదో అపార్థం చేసేసుకుంటారు. అందులోకి ఈ మధ్యన ఇప్పుడే పాస్టర్ గారు కీ ఓపెన్ చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తుంటే నన్ను అపార్థం చేసేసుకుంటారు. కాబట్టి ఏంటిది, నాకెందుకు ఈ తప్పులు కనబడుతుంది, ప్రభువా ఈ తప్పులు కనబడకుండా చేసే ప్రభువా అంటే చేసేస్తాడు దేవుడు. కనబడకుండా చేయడు దేవుడు తప్పులు. నీ మనసు నువ్వు ముందు మార్చుకోవాలి. నువ్వు ముందు ఆ అన్నంలో ఉన్నటువంటి రాయిని తీసి పడేయాలి. ప్రభు వచ్చా రాయి తీస్తున్నాడా, నువ్వే పడేయాలి. అది చూడండి, సాతాను సంఘంలోనికి ఎవరినైనా ఒక విమర్శకుడిని లేదా అవిశ్వాసాన్ని తీసుకొని వచ్చి మీ యొద్ద కూర్చొని మెల్లగా మీతో సహవాసం నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఈ పులిపేట దగ్గర నిలబడి ఒక దేవుని సేవకుడిగా నిలబడి ఇది భవిష్యత్ కాలంలో రాబోతున్న స్పిరిట్గా ముందుగా వివేచించే చెప్తున్నాను తప్ప, మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎవరికైనా ఒక ఆలోచన పరిగెట్టు ఎవరైనా ఈ థాట్స్ అందించి ఉండొచ్చు, లేదు. ఒకవేళ అలాంటి థాట్స్ ఎవరైనా నాకు అందించుంటే ఈ పులిపేట దగ్గర నుంచి నేను బయటకు వెళ్ళేలోపు దేవుడు నాకు ఏదో ఒక హాని కలిగించునుగాక. అది కూడా నేను చెప్తున్నాను. భవిష్యత్తులో రాబోతున్న స్పిరిట్ల గురించి మాట్లాడుతున్నాను నేను. అది ఇప్పుడుకొచ్చి ఎంటర్ అయిందా లేదా భవిష్యత్తులో వస్తుందా లేదా నాకు తెలియదు, కానీ ఇది మాత్రం ఇది చెప్పాలని దేవుడు నాకు ప్రేరేపణ తీసుకొచ్చాడు. మనం రెగ్యులర్గా 7 సంఘకాలాల గురించి చెప్పుకుంటున్న వాళ్ళు మనకెందుకు మధ్యలో ఇదేది. సాతాను సంఘంలోనికి ఎవరినైనా ఒక విమర్శకుడిని లేదా అవిశ్వాసాన్ని తీసుకొని వచ్చి మీ యొద్ద కూర్చొని మెల్లగా మీతో సహవాసం చేయును. చూడండి, అదొక స్పిరిట్గా వచ్చిందా. ఇప్పుడు మనిషే ఒక శరీరంలో ప్రవేశించి సహవాసం చేస్తుంది, చెయ్యును. పిదప తర్వాత ఏం చెప్తుందంట, అతడు ఎవరితో సహవాసం చేసేనో అతడిపై గురిపెట్టి కొంత విషయమును అతనిలోనికి ఎక్కించును. సరే, తర్వాత తద్వారా అతడు ఆ విషయమును వెదజల్లుట ప్రారంభించు. అక్కడితో అయిపోయింది, అది ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. అది వెదజల్లుతున్నాడు ఇప్పుడు ఒక గుంపు తయారు చేయడానికి, అంతేనా. ఇది తర్వాత చూడండి, అతడు ఎవరితో సహవాసం చేసానో అతనిపై గురిపెట్టి కొంత విషయమును అతనిలోనికి ఎక్కించును. తద్వారా అతడు ఆ విషయమును వెదజల్లుటకు ప్రారంభించును. గనుక అలాంటి వారితో మీరు సహవాసము చెయ్యవద్దు. నిన్న మన బ్రదరు యోహాన్ గారు టీ పాయింట్ని ఒక వేరే ప్లేస్లోని ఆయన తీసుకుని చెప్పాను ఇంతకుముందు. మరి ఆయన మన బ్రదర్స్ని కొంతమందిని పిలిచారు, వెళ్ళి ఓపెనింగ్ అనమాట పిలిస్తే వెళ్ళాం, ప్రార్థన చేసాము. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి చిన్న షాపింగ్ ఉంటే మేము సిస్టర్ గారు నేను కూడా వెళ్ళాం, జమీనా నేను సిస్టర్ గారు వెళ్ళాం. ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ లోపల బట్టల షాప్ దగ్గరే చాలాసేపు ఉన్నాం, ఒక 1 అవర్ పైన అయిపోయింది అక్కడ. ఈలోపు ఈ జమీన్ ఏదో డ్రెస్ ఏదో చేంజ్ చేసుకోవడం సరిపోతుందో లేదో చూస్తుంటే అమ్ముతున్న సేల్స్ మ్యాన్ ఆ అమ్మాయి చాలాసేపు నాతో మాట్లాడుతూ, సార్ మీరు ప్యూర్ క్రిస్టియన్సా సార్ అని సార్. అవునమ్మా అని అంటే అనేసి నేను ఇలా ఉంటున్నాను, ఇలా ఏదో చూస్తున్నాను అనమాట. చూస్తూ ఉంటే వాళ్ళకి మరి లోకం కదా, మరి లోకల్లో మనుషులు కదా వాళ్ళు. సార్ నేను చూడట్లేదు, ఎవరితో మాట్లాడుతున్నాను, ఆవిడేమి ఇలా 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 కొట్టడానికి అనమాట. అంటే మేము ప్యూర్ క్రిస్టియన్స్ అని చెప్తా ఉన్నామని చెప్పి నేను ఎటు సైడ్ చూస్తున్నాను అనమాట. ఇవిడ ఇలా ఇలా అంటుంది, సార్ సార్ అని. నేను చూడట్లేదు, ఏదో అనుకున్నాను, ఏంటమ్మని ఇలా కొట్టండి సార్ అని ఇలా అన్నాను. ఏం మనసు అంటే, అసలు క్రిస్టియన్స్లో అందరూ దొంగలే సార్, అందరూ దొంగలే సార్. కానీ మీ పిల్లల్ని మీ వైఫ్ని చూసాము, వాళ్ళు మీరు చేసుకున్న డ్రెస్ సెలక్షన్స్ చూసాము. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు
అసలు క్రిస్టియన్స్ అంటే ఇలా ఉంటారని ఇప్పుడు మాకు అర్థమైంది అని చెప్పి మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏవో ఈ లెగ్గింగ్ల కోసం ఏవో తీసింది. అమ్మ అవి మేము అసలు ముట్టుకోము అని అంటే ఇంకా ఆశ్చర్యపోతుంది అనమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ముందుకు మీకు చెప్పాను, మనం ఏదైనా బట్టల షాపుల కాటికి వెళ్ళేటప్పుడు మనకు బట్టలు దొరకడం చాలా కష్టమండి. అందులోకి లేడీస్కి, జెంట్స్ కంటే కొంచెం అవైలబుల్గా కొంతవరకు ఉన్నాయి, పర్వాలేదు. లేడీస్కి అయితే కష్టం. ఏదో ఒక వెళ్ళి అరగంట షాపింగ్ చేసుకుని వచ్చేదంటే అవదు, 2-3 అవర్స్ పట్టాల్సిందే. అలా ఉంటాయి అన్నమాట పరిస్థితులు. అయితే ఎందుకు చెప్తుంటే మనము ఈ లోకంలో ఉప్పుగా ఉండాలని ప్రవక్త మాట్లాడాడు, అంతే కదండి. నువ్వేమై ఉన్నావు అనేది నీ నడవడిక, నీ డ్రెస్ సెన్స్, ఇవన్నిటి నుంచి నిన్ను గుర్తిస్తారు. అక్కడికి వెళ్ళి నేను నోరు తెరిచి మేము క్రిస్టియన్స్ అని మనం చెప్పనవసరం లేదు. మేము క్రిస్టియన్స్ అని చెప్పాల్సిన పని లేదు. వాళ్ళు చూశారు, ఆవిడే నోరు మీరు క్రిస్టియన్, మీరు సార్ జెన్యూన్ సార్ అని అన్నీ ఏదో మరి ఏం మాట్లాడడం సరే అని చెప్పి అనుకున్నాను, అంతే చెప్తున్నాను. ఇదిగో ఇక్కడ కనబడుతుంది. గనుక అలాంటి వారితో మీరు సహవాసం చేయవద్దు, అలాంటి వారితో అసలు ఎలాంటి సంబంధమును మీరు కలిగి ఉండొద్దు. ఒకరి పట్ల ఒకరు ప్రేమను, మాధుర్యమును మరియు దయగల విషయమందే మీరు సరిగ్గా నిలిచి ఉండండి. అలాంటి ఒక పురుషుడైనా స్త్రీ అయినా లేదా అది ఎవరైనా కానీ వారి కొరకు ప్రార్థించండి. బహుశా అతడు కూడా రక్షింపబడవచ్చు గనుక వారి కొరకు ప్రార్థించండి. ఒకరికి ఒకరు హత్తుకొని ఉండండి. మా స్కూల్లో ఒక వాతావరణం ఉంటుంది. ఈ ప్లెడ్జ్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో నేషనల్ అంతం చెప్తాం కదా, చెప్పే సమయం వచ్చినప్పుడు అందరం ఇంకా అటెన్షన్లోకి వచ్చేసి కొంచెం మరి అది ఫాలో అవుతాం కాబట్టి అని ఆ పొజిషన్లోకి వచ్చేస్తాం, టీచర్స్ కూడా అలాగ వస్తుంటాను. నాకు మొదటి నుంచి నాకు అలవాటు అది. సరే అని ఎలా ఉంటాను. ఇంకొక సార్ ఉంటారు, ఆయన ఏం చేస్తాడంటే ఆ టైంలో కూడా మాట్లాడుతూ ఈ ఫోన్ చూసుకున్నట్టు అవ్వడం ఏదో చేస్తుంటాడు. కొన్నిసార్లు నా దగ్గరికి వచ్చి అవును సార్ ఇదండి అదండి ఏదో నేను కూడా మాట్లాడుతూ సడన్గా స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఆఫీసులో ఉంటాం అనమాట. అతను నా దగ్గరికి వచ్చి కంటిన్యూ చేసి 2-3 సార్లు అలాగే కంటిన్యూగా మాట్లాడుతూ నేను విన్నట్టు అలా ఉండి వింటుండేవాడు అంతే. అతను మొహమాట పడిపోయాడు. తర్వాత ఈ అనవసరం నేను తను ఇబ్బంది పెట్టాను అన్నట్టు నాకు అనిపించేది. కానీ కొద్ది రోజులు అయ్యేసరికి అతను కూడా అది వచ్చేసరికి ఇంక ఇలా అయిపోతుంటాడు. ఇప్పుడు అతను సెట్ అయిపోయాడు. అలాగే ఎవరైతే ఈ ఆత్మచేత నడిపించబడిన వాళ్ళు, ఇలాంటివి లేనిపోని కిట్టించి రకరకాలైన మాటలు ఎవరైతే చెప్తున్న వాళ్ళు, ఆ చెవులు కాడ ఊదిన వాళ్ళు అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఒక అవకాశం ఇస్తప్పుడు వాళ్ళు అది మాట చెప్తారు. సరే అని చెప్పి ఒక మాట, సిస్టర్ ఇంకెప్పుడు నాకు అలాంటి మాటలు చెప్పొద్దు, అలాంటివి అయితే నాకు ఫోన్ చేయొద్దు సిస్టర్, పక్కన పెట్టే. బ్రదర్ నాకు అలాంటి విషయాల గురించి అయితే నాతో మాట్లాడొద్దు, ఆ విషయం గురించి అయితే మాట్లాడొద్దు. సంఘంలోని ఏ ఒక్క సహోదరుడి గురించి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడడానికి నచ్చలేదు, వద్దు దయచేసి వేరే విషయాల మాట్లాడు, వాక్యం గురించే మాట్లాడు అని అన్నావు అనుకోండి. రెండోసారి మళ్ళీ చేస్తాడు అనుకో, అదే విషయం ఎత్తాడు, నువ్వు ఎత్తాల్సిన పని లేదు. అలా 2-3 సార్లు నిజంగా క్రీస్తు ప్రేమ నీలో ఉండి క్రీస్తు ప్రేమ అతనిలో కూడా ఉన్నట్లయితే ఇంక ఈ సహోదరితో నేను ఆ విధంగా మాట్లాడకూడదు, అనవసరంగా నేను ఆ రోజు మాట్లాడినందుకు ఏదో రోజు నీ దగ్గరికి వచ్చి క్షమాపణ కూడా చెప్పవచ్చు. ఆ రోజు నేను అనుకోకుంటే ఇలాగ అన్నాను, కానీ తర్వాత నేను గ్రహించాను అది నాదే తప్పు, నన్ను క్షమించు సిస్టర్ అని చెప్పి ఆ రోజు అన్నప్పుడు ఆ రోజు నుంచి నువ్వు వాక్యం కూడా మాట్లాడుకోవచ్చు. అది చెప్తున్నారనమాట. ఒకరిని ఒకరు హత్తుకొని ఉండండి. మీ సంఘ కాపరితోనే నిలిచి మీరు ఉండండి. గమనించండి, అతడు మీ కాపరి, మీరు ఆయనను గౌరవించండి, అతడు మిమ్మల్ని నడిపించును, ఎందుకనగా ఆ విధంగా మిమ్మల్ని నడిపించుట కొరకే దేవుని చేత అతడు నియమించబడ్డాడు. ఇప్పుడు ఈ మాటలను మీరు గుర్తించుకుందురా. సమాజం ఆమెనని చెప్పుచున్నది. శత్రువు వస్తాడు, ఖచ్చితంగా శత్రువు ఏమవుతున్నాడు, వస్తాడు. అతడు అలాగూ చెయ్యు సమాజంలో మీరందరూ కలిసి ఒకరినొకరు దగ్గరగా పెనవేసుకొని అతుక్కొని ఉండవలను. శత్రువు వచ్చేసరికి మీరు ఎలా ఉండాలి, ఒకరికొకరు పెనవేసుకుని హత్తుకొని ఉండాలి. మీ మధ్య ప్రేమ దగ్గరగా ఉండాలి, హత్తుకొని ఉండాలి. అవకాశం ఇవ్వకూడదు, మీ మధ్యలోనికి ఆ అపవాదికి చోటు ఉండకూడదు. గ్యాపులు ఉన్నాయని కూడా చక్కగా దిష్ట వేసేస్తారు అక్కడ కూర్చొని. చూసారండి, గొర్రెపిల్లకి హక్కులు లేవు అన్నాడు ప్రవక్త. గొర్రెపిల్లకి హక్కులు లేవు.
సమస్తము, గొర్రెపిల్ల కలిగి ఉన్న సమస్తము అది దేవునికి తప్ప, అది లేదా కాపరికి తప్ప గొర్రెపిల్లకి ఎటువంటి హక్కు లేవు. ఇది నా చెవి, ఇది నా నోరు, ఇది నా శరీరము, ఇది నా కాళ్ళు, ఇది నా ఇష్టం అనడానికి గొర్రెపిల్లకి హక్కులు లేవు. మొన్న మేము ఊరెళ్ళి వస్తుంటే ఒక రోడ్డు మీద ఇటు నుంచి వెళ్ళేటప్పుడు పెద్ద ఇంచుమించు ఒక 200-300 గొర్రెలు ఉంటాయి. ఆ పొలాల దగ్గర తిరుగుతున్నాయి, కాపర్లు కాస్తూ ఉన్నారు. అట్నుంచి వచ్చాం మేము. ఊరి నుంచి రిటర్న్ వస్తూ ఉంటే కరెక్ట్గా అదే పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఒక సంవత్సరం కూడా కాదు, సంవత్సరం ఉండదు, ఒక 4 నెలలు 5 నెలల పిల్ల, ఒక 6 నెలలు ఉంటుంది గొర్రెపిల్ల. అది రోడ్డు మీదకి వచ్చేసి అది ఎటో కంగారు పడిపోతుంది పాపం, తెలియట్లేదు ఎటు వెళ్ళాలి ఏంటి అన్నాడు. మంద నుంచి తప్పిపోయింది ఇది పాపం. చూడండి, ఈలోపు మేము ఆటో మీద వస్తున్నాం అటు నుంచి. ఆ ఎదురుగా ఒక బైక్ మీద ఒక అతను అప్పుడు దాన్ని బైక్ మీద ఎక్కించుకొని పట్టుకొని వెళ్ళిపోదామని ప్లాన్లో ఉన్నాడు. ఆడు బైక్ ఆపుతున్నాడు, దాని దగ్గరికి ఇలా వెళ్తున్నాడు మెల్లిగా. ఈలోపు మేమేం చేసామంటే మా ఆటో మీద వెళ్ళినప్పుడు దాన్ని సౌండ్ ఏదో చేస్తే కొంచెం అలా పరిగెడుతుంది కదా, అలా పరిగెట్టింది, కొద్ది పొదల్లోకి వెళ్ళింది. అలాగే వెళ్తుంది. మేము కొద్ది ముందుకు వెళ్ళేసరికి ఆ బైక్ వాళ్ళందరూ దాని వెనకాల వచ్చేసినట్టు అవుతున్నారు. ఇంకా మేము ఆటో ఆపేసి దానికి అక్కడ కొంచెం చాలా దూరంలోనే ఆ గొర్రెల కాపర్లు కనబడుతున్నారు. వాళ్ళకి కేకలు వేస్తుంటే వాళ్ళు దేనికోసమో అన్నట్టు ఆలోచిస్తున్నారు పాపం. ఇదేమీ పొదల్లోకి వెళ్ళిపోతుంది. ఈలోపు ఒక బైక్ వాడు వచ్చాడు. అసలు మేము కానీ అక్కడ ఆగిపోయినట్లయితే ఏమవుతుందో తెలుసండి, పట్టుకెళ్ళిపోదామని ఉన్నాడు. కానీ మేము ఉండడం వల్ల అతను కూడా ఏదో సహాయం చేస్తున్నట్టు దానికి ఏదో తోలుతున్నట్టుగానే వచ్చేసాడు. తీరా చూసి ఆ పాపం కంగారు పడిపోయి ఎక్కడికి వెళ్తుందో ఏది, చాలా దూరంలో మంద కనబడింది. మంద కనబడుతున్నా కానీ మంద దగ్గర పరిగెట్టలేకపోతుంది. అది ఎటో పరిగెట్టిపోతుంది, ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది. చివరికి ఆ గొర్రెల కాపరి వచ్చి దాన్ని మళ్ళీ పట్టుకొని వెళ్ళి తీసుకుని మందలో కలిపాడు. అప్పుడు నాకు అనిపించింది, ప్రవక్త ఎంత స్పష్టంగా వాక్యాన్ని తీసుకొచ్చాడండి అనేసి. అండి చెప్పలేదా, గొర్రె తప్పిపోయినప్పుడు మరలా అది మందలోకి చేరలేదు, అది గొర్రెల కాపరి వెతికి తీసుకుని రావాల్సిందే అన్నాడు. అది ప్రాక్టికల్గా చూశాను నేను, అది కనబడింది, నాకు అనిపించింది. నేను అనుకుని ఎందుకు కుక్క ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, అడవుల్లో ఉన్నా సరే మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది, వస్తుందా రాదండి? వస్తాయి. ఆవు దూడలు ఏవైనా సరే ఎక్కడో ఉండిపోతుంది, ఉన్న సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాయి, సాలల్లోకి వెళ్ళిపోయి చక్కగా పడుకుంటాయి. వీటికి సాలకు కూడా మనమే నడిపించాలి. అలా ఉంది, అమాయకమైన జీవులండి ఇవి. అందుకే దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చాడు. మరి మనం ఇక్కడ అమాయకమైన జీవులుగా మనం లేవు. ఇక్కడ మాకు అన్నీ తెలుసు అంటున్నావు. నువ్వు తప్పిపోయిన తర్వాత నీ అంత నువ్వే వచ్చేస్తావు, నువ్వే వెళ్ళిపోతుంటావు. అర్థమైందండి? తప్పిపోయినప్పుడు, తప్పిపోవడం అంటే ఏంటిది? వాక్య సహవాసము. ఏదో నీ జీవితంలో ఏదో హడావుడి ఏదో జరుగుతుంది, నువ్వే తప్పిపోతావు, నువ్వే వచ్చేస్తున్నావు అంటే నువ్వు గొర్రెపిల్లవు కాదు. సింపుల్ లాజిక్, అంతే కదా. గొర్రెపిల్ల అయితే తప్పిపోయిన దానికి యజమానుడు వెతికి తీసుకుని వస్తున్నాడు. అది వెతుకుతుంది పాపం. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాగ నా సహవాసము, నా మంద ఎక్కడుంది, నా కాపరి ఎక్కడున్నాడో వెతుకుతుంది. ఈలోపు అతనికి కూడా తెలిసిపోవాలి. గొర్రెల కాపరికి ఆ 100 గొర్రెల్లోని 99 గొర్రెలు చూశాడు. 99 గొర్రెలు వెతుకుతున్నప్పుడు 99 గొర్రెలు కూడా చక్కగా ఉన్నాయి. ఆ 100 గొర్రె ఎక్కడో మిస్ అయింది అని చెప్పి ఏం చేశాడు, దానికోసం పరిగెట్టాడు. అంతేనండి, వెళ్ళి వెతికి తీసుకొని వచ్చాడు అనమాట. గొర్రెల కాపరి కూడా ఆ ఇండికేషన్ అనేది కనబడింది. కానీ ఇక్కడ అలా కాదు. ఈ గొర్రె ఏం చేస్తుంది, ఇదే మంద నుంచి వెళ్ళిపోతుంది, ఇదే మందకు మళ్ళీ వచ్చి కలిసిపోతుంది. అంటే ఇది దుర్మార్గమైనటువంటి గొర్రెపిల్ల. ఇది ఇంకో మాటలో చెప్పాలంటే అది గొర్రెపిల్ల కాదు, గొర్రె చర్మం వేసుకున్న తోడేలు పిల్ల అన్నాం మరి అందాక. మరి గొర్రెపిల్ల అన్నాం కదా, అందుకోసం అని. తోడేలు అది గొర్రె మందలోనే కలిసిపోయి అది ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క గొర్రెను వేరు చేస్తుంది. అన్ని గొర్రెలు కలిసి ఉన్నప్పుడు అది ఏం చేయలేదు కదా, అందుకని ఒక్కొక్క గొర్రెను వేరు చేసి ఏం చేస్తుంది, భక్షిస్తుంది. అది తన నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు తన నిజ స్వరూపాన్ని చూపిస్తుంది. అంతవరకు గొర్రెలాగే అరుస్తుంది, గొర్రెలాంటి తోలుతూనే ఉంటుంది. కాబట్టి చక్కగా గొర్రెమొహం కనబడుతుంటప్పటికి అమ్మో మావోడే, మా అన్నయ్యే, మావోలే, మా చుట్టాలే, మా బంధువులే, మా సంఘంలే, మా గొర్రెలే, ఉదయం నుంచి కలిసే తిరిగి మా గొర్రెలే అనుకుంటుంది. అలా కొద్ది మంద నుంచి గొర్రెపిల్ల కొద్ది వెనక్కి వెళ్తున్నప్పుడు అసలు ఈ గొర్రె అసలు తోడేలు పిల్ల కూడా, గొర్రె చర్మం వేసుకున్న తోడేలు కూడా వచ్చి మనం ఇద్దరం వెళ్ళి ఇక్కడ ఈ ముళ్ళు పొదల దగ్గర చక్కగా ఆకులు ఉన్నాయి, అవి అయితే చక్కగా రాయికితే చక్కగా అందుతాయి అని అంటుంది. తీసుకుని వెళ్తుంది. చక్కడికి వెళ్ళి అలా తీస్తుంది ఇలాగ మాస్క్. చూసారండి, ఇలా మాస్క్ తీసేసరికి ఏమైంది, ఒక్కసారి
జరగాల్సిన నష్టం జరిగింది. అర్థమైందండి. ఇది ప్రవక్త ఆయన పక్షిరాజు కనులతో ఈ కార్యాలన్నిటి చూశాడండి. అందుకోసం ఇక్కడ నువ్వు ఎటువంటి సహవాసం చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఈ మాటలను మీరు గుర్తించుకోనండి. సమాజం ఆమెనని చెప్పుచున్నది. శత్రువు వస్తాడు, అతడు అలాగూ చెయ్యు. సమాజంలో మీరందరూ కలిసి ఒకరినొకరు దగ్గరగా పెనవేసుకొని అతుక్కొని ఉండవలెను. సంఘంలో శత్రువుగా అంటే ఏంటండి? ఏమిటి దాని అర్థం? మీ సంఘంలో మీ సిస్టర్స్ కానీ బ్రదర్స్ మధ్యలో కానీ ఎవరో ఒక వ్యక్తి, మూడో వ్యక్తి ఎంటర్ అవ్వకూడదు. ఇంకా లోకం ఎంటర్ అవ్వకూడదు. వాళ్ళు వచ్చి మీ గురించి ఆ సిస్టర్ ఇలాగా, ఆ బ్రదర్ అలాగా అని చెప్తే వినాల్సిన పని లేదు. మనము మన యొక్క పిల్లల గురించి మనము వెనకేసుకొని వచ్చి మాట్లాడుతుంటాం, తెలుసు కదా. మా పిల్లల గురించి మీరు ఏం చెప్పనవసరం లేదు, నాకు తెలుసు, మా పిల్లలు ఎలా ఉంటారో నాకు తెలుసు అని చెప్తుంటాం. అలాగా నువ్వు కూడా మా సహోదరి గురించి నువ్వేం చెప్పాల్సిన పని లేదు. నువ్వు వారి గురించి పన్నెత్తి మాట, అవును తప్పు చేశారు నువ్వైనా మాకేం చెప్పాల్సిన పని అయితే ఏంటి? ఇప్పుడు నువ్వు రాకపోతే రాకు, అంతే. పెనవేసుకుని అతుక్కొని ఉండవలను. సంఘంలో శత్రువుగా పనిచేయుటకు దెయ్యము ఎవరిని ఉపయోగించునో ఆ వ్యక్తి ఒకటి సంఘము నుండి వెళ్ళిపోవును. ఏం చేస్తాడంట? సంఘం నుండి వెళ్ళిపోవును, లేదా రెండో ఆప్షన్ ఇచ్చాడు, మీలో ఒకనిగా ఉండుటకు సంఘంలోనికి వచ్చును. అదే జరుగుతుంది అంటున్నాడు ఆయన. స్పిరిట్ అది. ఎలాంటి ఆత్మ చూడండి ఏం చేసిందంటే పని చేయటానికి, సంఘంలో పని చేయటానికి, సంఘంలో శత్రువుగా పని చేయడానికి చేసే పన్నాగం ఏంటిదంట? ఎవరినో ఉపయోగించుకుని, ఒక వ్యక్తిని ఉపయోగించి ఆ వ్యక్తి లేదా సంఘంలో నుండి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది, లేదా ఏం జరుగుతుందండి? ఒక వ్యక్తిగా సంఘంలోనికి చేరడమైనా, లోపలికైనా వస్తాడు లేదా బయటకైనా వెళ్తాడు. మీరెన్నడూ సంఘంలో ఒక ప్రత్యేకమైన గుంపుగా కూడి ఉండునట్లు ఉండకూడదు. అదండి, ఇదొకటి. ఎన్ని విషయాలండి మన సంఘ క్రమాలు అని ప్రవక్త హెడ్డింగ్ పెట్టి బోధించిన వర్తమానంలోనే సంఘ క్రమాలు ఉన్నాయని అనుకుంటే మన పొరపాటు అది. ఇగో చూసారండి ఏం చెప్తున్నాడు ఆయన? మీరన్నాడు సంఘములో ఒక ప్రత్యేకమైన గుంపుగా కూడి ఉండునట్లు ఉండకూడదు. ప్రత్యేకమైన గుంపుగా అంటే అర్థం ఏంటి? ఎలాగవుతుంది? ప్రత్యేకమైన గుంపులుగా అంటే వీళ్ళు ఎలా ఉంటారు తెలుసండి? సంఘం అందరితో కలిసి ఉండరు. వీళ్ళు నలుగురు, ఈ ఐదుగురు, ఈ ఇద్దరు, ఓ ముగ్గురు, వీళ్ళే. ఎవరేమనుకోకండి, పాదశుద్ధి కార్యక్రమానికి కూడా వీళ్ళిద్దరే వెళ్తారు. అనుకోకుండా ఈ వారం ఈ బ్రదర్తో, ఇంకో వారం ఇంకో బ్రదర్తో మన పాదశుద్ధి కార్యక్రమం జరుగుతుంది. కానీ ఈ ప్రతి 52 వారాల్లోనే ఎన్ని ఫస్ట్ వారాలు వస్తాయి మనకి? 12 కదండి. ఈ 12 ఫస్ట్ వారాల్లో కూడా చక్కగా వీళ్ళిద్దరే కడుక్కుంటుంటారు. చూసారా? ఇక్కడ అదే చెప్తున్నారు ఆయన. ఇవన్నీ ఉండకూడదు అంటున్నాడు ఆయన. ఒక ప్రత్యేకమైన గుంపుగా ఉండడం కాదు. సంఘంలో ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో మీరందరూ కలిసి ఒక గుంపుగా ఉండాలి తప్ప అందులో మళ్ళీ ఒక ప్రత్యేకమైన గుంపు కాదు. ఈ సంఘమే ఒక ప్రత్యేకమైంది, మళ్ళీ దానిలో నువ్వు ప్రత్యేకత ఇంకేంటిది? దాని అర్థం ఏమిటి? అక్కడ ఏదో జరుగుతుంది మళ్ళీ. ఎంత అద్భుతమైన వర్తమానం బోధించడానికి ముందు దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడిన ఇంత అద్భుతమైన, ఇంత లోతైన వర్తమానాన్ని బోధించడానికి ముందు ప్రవక్త ఆ సంఘానికి ఎలాంటి హెచ్చరికను ఇస్తున్నాడు? మీరెన్నడూ సంఘంలో ఒక ప్రత్యేకమైన గుంపుగా కూడి ఉండునట్లు ఉండకూడదు, లేదా ఒకరితో ఒకరు మీలోనే మీరు మాట్లాడుకుంటూ మిమ్మల్ని మీరు ఒక ప్రత్యేకమైన గుంపుగా చేసుకోకూడదు. మనమందరం ఒకటే. హల్లెలూయా. ఎడమ చెయ్యిని చూసి నీవంటే నాకు వెర్రి కోపము, నీవు నా కుడి చెయ్యి కాదు కాబట్టి నిన్ను నా శరీరంలోని తొలగించదని నేను చెప్పలేను. కుడి చెయ్యి వల్ల అది కూడా నా ఎడమ చెయ్యగును.
దాని స్థానంలో అది ఉండాలని నేను కోరెదను. నా వ్రేలు యొక్క చిన్న కొనలను కూడా వాటి స్థానంలో అవి ఉండుటకే నేను కోరెదను. నా వ్రేలు యొక్క చిన్న కొనలు, ఈ గోళ్ళు వాటి స్థానంలో ఉన్నట్టు ఉండడమే. ఈ చిన్న పిల్లల గురించి కూడా ప్రవక్త మాట్లాడుతున్నాడు. సంఘం యొక్క పాత్ర. నా వ్రేలు యొక్క చిన్న కొనలను కూడా వాటి స్థానంలో అవి ఉండుటకే నేను కోరెదను. నా శరీరంలో ఉండే ప్రతి చిన్న భాగం సరిగ్గా వాటి స్థానంలోనే అవి ఉండుటకే నేను కోరెదను. అలాగే విశ్వాసుల శరీరమగు మనము సరిగ్గా ఒకరితో ఒకరము కలిసి ఉంటూ ఖచ్చితంగా మన స్థానంలో మనము ఉండి ఒకరితో ఒకరు కలిసి మనము ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అది అన్నమాట యూనిటీ. సరే అండి, ప్రియమైన సంగమా, ప్రవక్త ఇక్కడ ఏ విషయాలు మనకి నేర్పిస్తున్నాడు? ఈ కాలంలో, ఈ చివరి కాలంలో ఉన్న వధువు యొక్క గుణలక్షణం ఏమై ఉన్నది ఇక్కడ ఆయన బయలుపరుస్తున్నాడు. వధువు అంటే ఆమె మాత్రమే వధువు అండి. ఇప్పుడు ఆయన ఏదైతే చెయ్యొద్దు అంటే అది చేయకుండా ఉంటున్నారో, ఏదైతే చెయ్యాలి ఆయన చెప్తున్నాడో అది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే వధువు అండి. చాలా ఉన్నాయి. మన వర్తమానంలోకి వెళ్ళాలి కాబట్టి ఈ పేరా చదివి ముగించుదాం దీని భాగంలో. ఇప్పుడు ఈ విషయమును మీ కొరకు టేపులో ఉన్నవి మనమేమి విశ్వసించుచున్నామో వాటిని గురించి టేపు రూపము మీ వద్ద ఉన్నవి. సంఘమున క్రమశిక్షణగా ఎట్లుండవలనో మీకు టేపులో ఉన్నవి. దేవుని యొక్క సంఘమున మన ప్రవర్తన ఎట్లుండాలో చెప్పబడిన విషయంలో టేపుల్లో కలవు ఉన్నాయా లేదండి? మనం ఏ విధంగా ఇచ్చటకు సమకూడి రావలనో మరియు పరలోక స్థలమందు మనం ఎట్లా కలిసి కూర్చొనవలనో ఈ టేపులో చెప్పబడి ఉన్నవి. ఇంట్లోనే ఉండిపోవద్దు. మీ హృదయంలో దేవుడు ఉన్నట్లయితే ఇచ్చటకు వచ్చి నీ సహోదరులతో సహవాసము చేయుటకు ఈ మందిరం యొక్క ద్వారములు వారు తెరిచేంత వరకు మీరు అసలు వేచి ఉండలేరు. మీలో అలాగు లేకపోతే అట్లు మీ హృదయమున భావించని ఎడల మీ కొరకు మీరు ప్రార్థించవలసిన సమయము అదే అని నేను మీకు చెప్పగోరుచున్నాను. అలాంటి ఆలోచన లేకపోయినట్లయితే ఆ సమయమే మీరు ఇంక ప్రార్థించుకోవాల్సిన సమయం. ప్రభువా, నాకు అలాంటి మనసు ఏది? నా సహోదరులతో నేను సహవాసం చేయాలి. ఆదివారం ఎప్పుడు వస్తుంది ప్రభువా? మరలా నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్తాను ప్రభువా? అలాంటి గాన ఆలోచించుకుంటా ఆదివారం వచ్చేసింది. అప్పుడే ఆదివారం వస్తుందా? ఓరు బాబు, పూట కూడా కాదు, ఇంచుమించు రోజే మా ఇంటికి వెళ్ళేసరికి 4 అయిపోతుంది. ఆడుకోవడానికి పిల్లలకి అసలు అవకాశమే ఉండట్లేదు. శనివారం, సోమవారం మొదలుకొని శనివారం వరకు స్కూళ్ళు కాలేజీలు ఇవి అలిసిపోతున్నాం. పోనీ ఆదివారం ఒక పూట అయినా మంచి సెలవు వచ్చింది కదా అనుకుంటే అందులో కూడా చక్కగా ఒక పూట కూడా కాదు. పాపం నేను అది ఒక్కోసారి బాధపడుతున్నాను ఈ విషయంలోనే. కానీ ఇదిగో ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? ఆదివారం అనేది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారంట నిజమైన విశ్వాసులు. గడుపుదాం, దేవుని సన్నిధిలో గడుపుదామండి. ఈ కాలంలోని ఈ చివరి గడియల్లో జీవిస్తున్న మనము ఎక్కువ సమయం దేవుని కోసమే వెచ్చించాలి. దేవునితోనే గడపడం అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఏ సహోదరుడైనా లేదా సహోదరి అయినా చిన్న తప్పిదంలో ఉన్నట్లుగా మీరు తలంచినా, ప్రభువా నాలో ఎన్నడూ చేదు వేరును మొలకెత్తకుండానట్లు సహాయం చేయము. అదేంటిది? ఇక్కడ ఎలా చెప్తున్నాడు ప్రవక్త? ఎవరో సహోదరి దగ్గర తప్పు కనబడింది. తప్పు కనబడినప్పుడు ఆమె గురించి ప్రార్థన చేయాలన్నారు ప్రవక్త. కానీ అసలు విషయం ఏం చెప్తున్నాడు? ఏ సందర్భంలో నాలో చేదు వేరు అంటే ఆమె గురించి నేను చెడుగా అనుకోకూడదు, ఆ వ్యక్తి గురించి నేను చెడుగా అనుకోకూడదు అనేసి నీ గురించి కూడా ప్రార్థన చేయాలి.
ఏ సహోదరుడైనా లేదా సహోదరి అయినా చిన్న తప్పిదంలో ఉన్నట్లుగా మీరు తలంచిన, ప్రభువా నాలో ఎన్నడూ చేదు వేరును మొలకెత్తకుండానట్లు సహాయము చేయము, ఎందుకనగా అది అతడిపై ప్రభావము చూపును, మరియు ఆ చేదు వేరు నాలో ఉండుట వలన నా జీవితంలో క్రీస్తు తొలగిపోవునట్లు చేయును. అసూయ, ఈర్ష్య, ద్వేషమును, విషపూరిత ఆమ్లములు అనగా యాసిడ్స్ మీలో నుండి పరిశుద్ధాత్మను తొలగిపోనట్లు చేయును. అవి ఆయన్ను ఇచ్చటనున్న మందిరంలో నుండి తరిమివేయునట్లు చేయును. అవి దేవుని ఆత్మను చంపివేయును, లేదా అవి ఆయనను ఇచ్చట నుండి తరిమివేయును. అందువలన మీ సంఘ కాపరి గాయపడును, అది చేయవలసిన కార్యములన్నింటినీ చేయును. అర్థమైనదా? మీరు అట్లు చేయకూడదు. హల్లెలూయా. చాలు, ఇంకొక అరగంట మనం ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యంలోకి వెళ్దాం. మరి ఈ విషయాలన్నీ కూడా సంఘ క్రమాల్లో భాగంగానే నేను చెప్తున్నాను. చాలా విషయాలు ఇవి ఎందుకు ఇప్పుడు అవసరము, భవిష్యత్తులో వస్తుందో తెలియదు, ఆల్రెడీ వచ్చిందో తెలియదు, కానీ దేవుడు మనల్ని ముందుగానే హెచ్చరిక చేస్తాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక మీటింగ్ అయిన తర్వాత ఆ సంఘంలో ఒక ఉజ్జీవము తర్వాత ఆ సంఘంలోంచి ఏమొస్తాయంట, కవలలు ఉద్భవిస్తారన్నాడు ప్రవక్త. అందుకు అది ప్రవక్త చెప్పినప్పుడు అది జరగకుండా ఉంటుందా? ఖచ్చితంగా జరుగుతుంది. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ముందుగానే ప్రభు ఎలాగైతే శిష్యులతో రాబోతున్నటువంటి ఆ ఉపద్రవం ఏదైతే ఉందో వాటిని అది ఇంకా జరగక ముందే ప్రభు వారికి చెప్పాడా లేదా? అలాగే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా? ఆ ఆత్మలు ఒకవేళ మనలో తెలియకుండా మనమే ఆహ్వానించవచ్చు, కానీ ఇప్పుడు వాటిని వెళ్ళగొట్టే మెడిసిన్ కూడా ఆయన మనకి ఇస్తున్నాడు కదా. క్రీస్తు తన సొంత వారిని పొగుడుచున్నాడు. అది గత వారం మనం చెప్పుకున్నాం, ఇంతకుముందు ఒక 2 లైన్లు అనుకుంటాను. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇది 2వ పార్ట్ కింద ఒకవేళ వీలైతే చూసుకోండి మీరు.